రక్తచంద్రుడు క్రమంగా మాయమవుతుంది. కాని ఊరు మునుపటి ఊరు కాదు. సాయంత్రం వేళ చీకటి కమ్ముకుంటున్నట్లుగా రాత్రి దారిలో ఉనుకుతున్న అమేలో సన్నని గాలి రాయిపట్ల చిందులేసేవేళ ఊరి పంటలు ఒక్క రాత్రిలో ఎండిపోతాయి. బావుల నీళ్లు నల్లగా మారుతాయి. పశువులు రహస్యంగా చనిపోయాయి. గ్రామస్థులు భయంతో గుసగుసలాడుతుంటారు. లక్ష్మీశాపం మొదలైంది. ఊరంతా ఒక్క ఉనికిని చేరుకున్నట్లుగా రాఘవను బంధించామని ఒప్పుకున్న ఇద్దరు గ్రామస్థులు మరుసటి ఉదయం చనిపోయి కనిపిస్తారు. వారి శరీరాలు వంకర తిరిగి ముఖాలు భయంతో గడ్డకట్టినట్లుగా ఉన్నాయి. వారి గోడలపై ఇలా వ్రాయబడి ఉంది: మీరు నన్ను దహనం చేశారు, ఇప్పుడు నేను మిమ్మల్ని దహనం చేస్తాను. హీరో అయిన రాఘవ తన స్వాంతనలను మరచిపోయి బ్రాహ్మణుడిని వేడుకుంటాడు. దారిని చూపండి, కాని బూదిలిలుపై బూడితతో. రాఘవు, లక్ష్మీ కలవాలి. అప్పుడు మాత్రమే ఆమె విముక్తి పొందుతుంది. రాఘవ ధైర్యంతో నిర్ణయించుకుంటాడు. లక్ష్మి చివరిసారి కనిపించిన మేడలోని రహస్యగదిలోనికి వెళ్ళాలి. చేతిలో దీపకలిక పట్టుకుని మేడలోని మూసివేసిన గదిలోకి అడుగుపెట్టాడు. గోడలు అగ్నిఛాయలతో నల్లగా మారిపోయాయి. గది మధ్యలో ఒక కాలిపోయిన పెళ్లి జడచీర, విరిగిపోయిన వంకీలున్నాయి. అప్పుడే లక్ష్మి ఆత్మ ప్రత్యక్షమవుతుంది. అరమేర పెళ్లికూతురు, అరమేర రాక్షసి. ఆమె విలిపిస్తుంది: వారు నా ప్రేమను దోచుకున్నారు, నన్ను ఇక్కడ బంధించారు. నేను వారందరినీ కోరుకుంటున్నాను. ఆ రాత్రి గ్రామంలోని సగం మంది పారిపోతారు. కాని నీడలు వారిని వెంటాడుతాయి. చేనులలో కేకలు వినిపిస్తాయి. కనిపించని చేతులు వారిని చీకటిలోకి లాగేస్తాయి. ఎపిసోడ్ ముగింపు: హీరో ఆలయం ముందు ఒంటరిగా నిలబడి మర్మరంగా అంటాడు: నేను రాఘవు. లక్ష్మిని కలపకపోతే ఈ ఊరిలో ఎవరూ బ్రతికేరు. ఈ కథలో భయాలు, ప్రేమలు మరియు శాపాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ప్రతిబింబిస్తుంది. రాఘవు ఒక సాధారణ యువకుడిగా తన ప్రియమైన లక్ష్మిని విచారించినప్పుడు తన ఆత్మములు మరియు ధైర్యాన్ని గుర్తించడానికి సిద్ధమవుతాడు.